డియర్ స్టూడెంట్స్, ఇప్పటివరకు మీరు కొంతమంది ఫస్ట్ సెకండ్ చాప్టర్స్ కంప్లీట్ చేశారు. కంప్లీట్గా నేర్చుకున్న స్టూడెంట్స్కి కంగ్రాచ్యులేషన్స్. ఈరోజు నుంచి మనం పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ విత్ 2 వేరియబుల్స్ థర్డ్ చాప్టర్ గురించి చెప్తాను మీకు. చూడండి, పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ విత్ 2 వేరియబుల్స్ అంటే ఇందులో వేరియబుల్స్ 2 ఉంటాయి, ప్లస్ ఈక్వేషన్ అనేది లీనియర్ ఈక్వేషన్ అనమాట. లీనియర్ ఈక్వేషన్ మీన్స్ మీరు సెకండ్ చాప్టర్ పాలినామియల్స్లో నేర్చుకున్నారు. అది లీనియర్ ఈక్వేషను జనరల్ ఫామ్ ఎలా ఉంటుందంటే ax + b = 0. అయితే దీన్ని లీనియర్ ఈక్వేషన్ అంటాం. విత్ 1 వేరియబుల్ అనమాట. అది 2 వేరియబుల్స్ అనుకోండి. ఇక్కడ వేరియబుల్ అనేది ఎక్స్. పాలినామియల్స్లో మీరు చూసారు, ఎక్స్ అంటే వేరియబుల్. వేరియబుల్స్ అనేవి మనకి ఏ నుంచి జెడ్ వరకు కూడా తీసుకోవచ్చు. మనం ఈ 3, 4 అనేవి తీసుకున్నాం అనుకోండి, కాన్స్టెంట్లు, దీని వాల్యూ మారదు. అలాగే ఎగ్జాంపుల్స్ చూడండి. లీనియర్ ఈక్వేషన్ విత్ 1 వేరియబుల్ 3x + 5 = 14 అని తీసుకున్నాం అనుకోండి. ఇక్కడ ఎక్స్ బదులు ఎంత సబ్స్టిట్యూట్ చేస్తే ఇది 14 అవుతుంది. 3 × 9 + 5 అయితే 14 అవుతుంది. అంటే 3 సబ్స్టిట్యూట్ చేయాలి. అలాగే 4x + 2 = 22లో ఎక్స్ ఎంత సబ్స్టిట్యూట్ చేయాలి? 5 సబ్స్టిట్యూట్ చేశారనుకోండి మీరు, ఇది 22 అవుతుంది. అంటే ఇక్కడ ఎక్స్ వాల్యూ 3 అయింది, ఇక్కడికి వచ్చేసరికి ఎక్స్ వాల్యూ 5 అయింది. ఇది వాల్యూ ఈక్వేషన్ బట్టి ఎక్స్ వాల్యూ మారిపోయింది. కానీ ఈ 3, 5, 4, 2, 22, 14 ఈ వాల్యూస్ మారవు. అంటే ఏదైతే ఈక్వేషన్ బట్టి వాల్యూ మారిపోతుందో వాటిని వేరియబుల్స్ అంటాం. చాలా ఈక్వేషన్లో ఎక్స్ ఇలా. అలాగే ఇది సింగిల్ టర్మ్ 1 వేరియబుల్ అనమాట. 1 వేరియబుల్లో లీనియర్ ఈక్వేషన్స్. ఈ చాప్టర్లో మనం చెప్పుకునేది ఇప్పుడు 2 వేరియబుల్స్ లీనియర్ ఈక్వేషనే. అంటే పవర్స్ ఉండవు అనమాట. ఇక్కడ ఓన్లీ పవర్ 1 ఉంటుంది వేరియబుల్కి. చరరాశి తెలుగులో వేరియబుల్ యొక్క పవర్ 1 మాత్రమే ఉంటే అది లీనియర్ ఈక్వేషన్ అవుతుంది మొత్తం అంతటికీ కలిపి. ఇక్కడ మన 2 వేరియబుల్, మన చాప్టర్ ఏంటి? పెయిర్, జత, లీనియర్ ఈక్వేషన్ విత్ 2 వేరియబుల్స్. 2 చరరాశుల్లో రేఖీయ సమీకరణాల జత అనమాట. ఈ 2 వేరియబుల్స్లో తీసుకుంటాం అనమాట. 3x + 4y = 0. అంటే ఇక్కడ వేరియబుల్స్ ఏంటి మనకి? ఎక్స్, వై. ఈ 2 కూడా వేరియబుల్సే. ఎక్స్ అండ్ వై వేరియబుల్స్. ఈ చాప్టర్లో మెయిన్గా మీకు ఈ 2 ఇలాంటి 2 ఈక్వేషన్స్ ఉంటాయి. కొద్దిగా జనరల్గా మీకు ఒక సమ్ ఇస్తాడు, రిటర్న్ సమ్. ఆ సమ్తో మీరు ఈ ఈక్వేషన్ తయారు చేయటం ఒకటి రావాలి. నెక్స్ట్ ఏమో ఈ ఈక్వేషన్ని సాల్వ్ చేయటం రావాలి. 2 ఈక్వేషన్స్ ఇస్తాడు. ఒకటి రాశాను మీకు, 3x + 4y = 0 అని. సపోజ్ ఇంకోటి రాశాను అనుకోండి, 6x + 12y లేదా 8y = 0 అని రాస్తాను. ఇది ఇంకొక ఈక్వేషన్. ఈ 2 ఈక్వేషన్స్ని 2 సాల్వ్ చేసామనుకోండి. సాల్వ్ చేసినప్పుడు ఎక్స్ వాల్యూ, వై వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలన్నమాట సాల్వ్ చేయడం. ఇక్కడైతే సింపుల్గా ఏం చేస్తాము? +5 ఇటుపక్క పంపించేసి తీసేసి మళ్ళీ × 5 ఇటుపక్క పంపించి సబ్స్ట్రాక్ట్ చేస్తే ఎక్స్ వాల్యూ వచ్చేస్తుంది. ఇది 1 వేరియబుల్. బట్ ఇక్కడ 2 వేరియబుల్స్ ఉన్నాయి కాబట్టి ఈ 2 XY వాల్యూస్ 2 కట్టాలంటే మీకు 2 పద్ధతులు ఉన్నాయి. ఒకటేమో సబ్స్టిట్యూషన్ మెథడ్, అంటే ప్రతిక్షేపించే పద్ధతి. రెండవదేమో ఈ రెండింటిని కూడా తొలగించే పద్ధతి అంటారు, తొలగింపు పద్ధతి. ఈ 2 ఒకదాని కింద ఒకటి వేసి మనం ఎక్స్ కోఎఫిషియెంట్ని కానీ వై కోఎఫిషియెంట్ని కానీ ఈక్వల్ చేసుకుని తీసేసామనుకోండి, ఫస్ట్ ఎక్స్ వాల్యూ కానీ వై వాల్యూ కానీ వస్తుంది. దాన్ని తీసుకొచ్చి ఏదో ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసి వై వాల్యూ కట్టవచ్చు అనమాట. అది వేరియబుల్ని తొలగించే పద్ధతిలో సబ్ట్రాక్షన్ మెథడ్లో కడతాం. ఈ 2 పద్ధతుల్లో కూడా మనం XY వాల్యూస్ని కట్టవచ్చు. ఈ చాప్టర్లో ఉన్న సమ్స్ ఇవి XY వాల్యూస్. ఈ వేరియబుల్స్ వాల్యూస్ కట్టడం ఒక పద్ధతి. ఇకపోతే ఇందులో టైప్స్ ఉన్నాయన్నమాట. ఈ 2 వేరియబుల్స్లో ఉన్న ఈక్వేషన్స్లో 3 రకాల టైప్స్ ఉన్నాయి. ఆ 3 రకాలు ఏంటంటే, ఒకటి ఇంటర్సెక్టింగ్ లైన్స్, ఇంకొకటి కోఇన్సిడెంట్ లైన్స్,
ఇంకొకటి ప్యారలల్ లైన్స్. 3 టైప్స్. అందులో ఫస్ట్ టైప్ రాస్తున్నాను చూడండి. నేను ఇప్పుడు x - 2y = 0, అలాగే 3x + 4y = 20. ఇలా ఈ 2 ఈక్వేషన్స్ రాశాను. ఈ మొదటి ఈక్వేషన్ మనం చూసుకుంటే ఏ ఫామ్లో ఉందంటే ax + by + by = 0. ఇక్కడ అలాగే రెండో ఈక్వేషన్ చూసుకున్నారనుకోండి, a1 తీసుకున్నాం, a1 b1, అలాగే ఎక్స్లు మరొకటి a1 a2, a2x + b2y = 0. ఇది జనరల్ ఫామ్ అన్నమాట 2 వేరియబుల్స్ లీనియర్ ఈక్వేషన్స్. ఇక్కడ x యొక్క కోఎఫిషియంట్ మనకి a అవుతుంది, y యొక్క కోఎఫిషియంట్ b అవుతుంది. ఈ చివరి ఈజ్వల్ పక్కన ఉన్నది లేదా కాన్స్టెంట్ ఏదైతే టర్మ్ ఉందో అది మనకి సీల్ కింద తీసుకోవాలి. మనం మొదటి ఈక్వేషన్లో x కోఎఫిషియంట్ అంతా ఏమీ లేదు, సో 1 కింద తీసుకున్నాం. అంటే a1 = 1. ఇక్కడ x గుణకం a1 బదులు ఏదీ లేదు, ఏదంటే 0 తీసుకోకూడదు. 0 × x అంటే 0 అయిపోతుంది కాబట్టి 1 తీసుకోవాలి. ఇకపోతే b1, ఈ ఈక్వేషన్లో b1 బదులు y × b1 కదా, y ఇంటూ ఏముంది ఇక్కడ b1 = -2 తీసుకోవాలి, +2 తీసుకోకూడదు. -2 తీసుకోవాలి. ఇక నెక్స్ట్ c1 = కాన్స్టెంట్ తీసుకుంటాం, 0 తీసుకుంటాం. మొదటి ఈక్వేషన్లో a1 1, b1 -2, c1 0 అన్నమాట. ఇక సెకండ్ ఈక్వేషన్కి వచ్చేసరికి a2లో తీసుకుందాం. a2 = x కోఎఫిషియంట్ 3 అవుతుంది, b2 = x కోఎఫిషియంట్ 4 అవుతుంది, c2 ఎంత కాన్స్టెంట్ మనకి 20 అవుతుంది. ఇలా రాసేసుకున్న తర్వాత రెండు ఈక్వేషన్లకి మనం a1/a2, అలాగే b1/b2, అలాగే c1/c2 కట్టుకోవాలి. ఈ 3 కడితే a1/a2 = b1/b2 అయితే ఈ ఈక్వేషన్ని మనం ఒకే ఒక సొల్యూషన్ ఉంటుంది, అంటే అవి ఇంటర్సెక్టింగ్ లైన్స్ అవుతాయి అన్నమాట. ఈ రెండు మనం గ్రాఫికల్గా ఈ ఈక్వేషన్స్ రెండు గ్రాఫికల్గా రిప్రజెంట్ చేసామనుకోండి, దీనికి ఇలా క్రాస్ టైప్లో ఇవి గ్రాఫ్లో ఇలా కలుసుకుంటాయి, అంటే దీనికి ఒకే ఒక సొల్యూషన్ ఉంటుంది. ఒక ఈక్వేషన్ ఏమో x - 2y = 0, ఇంకొక ఈక్వేషను xy వాల్యూస్ కడతాం కదా, 3x + 4y = 20. x వాల్యూ y వాల్యూ కలిస్తే ఇక్కడ కలుసుకుంటాయి అన్నమాట. దీనికి ఒకే సొల్యూషన్ వస్తుంది. x వాల్యూ 2 3 వచ్చినాయి అనుకోండి, దీనికి కూడా 2 3 వస్తుంది. అప్పుడు ఈ రెండు కలిసి ఇక్కడ కలుసుకుంటాయి. ఈ రెండు రేఖలు ఒక చోట కలుసుకున్నాయి కాబట్టి వీటిని ఇంటర్సెక్టింగ్ లైన్స్ అంటారు. ఏమంటారు? ఇంటర్సెక్టింగ్ లైన్స్. ఇలా గ్రాఫ్ గీసి xy వాల్యూస్ కట్టి ఇవన్నీ కట్టకుండా మనం సింపుల్గా a1 a2 b1 b2 c1 c2లు కట్టుకుని a1/a2 = b1/b2 ఇది తర్వాత చూపిద్దాం. c1/c2 అని చూపించగలిగితే వీటిని మనం ఇంటర్సెక్టింగ్ లైన్స్ అనొచ్చు. ఏమొచ్చు? ఇంటర్సెక్టింగ్ లైన్స్. వీటికి ఎన్ని సొల్యూషన్స్ ఉంటాయి? ఒకే ఒక సొల్యూషన్. ఈ రెండు ఒకే పాయింట్ వద్ద కలుసుకున్నాయి కాబట్టి వీటికి ఒకే ఒక సొల్యూషన్ ఉంటుంది, ఓన్లీ వన్ సొల్యూషన్. కాబట్టి వీటిని ఇంటర్సెక్టింగ్ లైన్స్ అంటారు. అలాగే వీటికి ఇంకొక పేరు ఉంది, తెలుగులో సంగత సమీకరణాలు అంటారు, ఇంగ్లీష్లో కాన్సిస్టెంట్ ఈక్వేషన్స్ అంటారు. ఏమంటారు? కాన్సిస్టెంట్ ఈక్వేషన్స్. గుర్తుపెట్టుకోండి. మొదటి లీనియర్ ఈక్వేషన్లో x యొక్క మల్టిపుల్ 1 అయింది, ఏమీ లేదు కాబట్టి. y మల్టిపుల్ -2 అయింది, c అంటే 0 కాన్స్టెంట్. రెండో లీనియర్ ఈక్వేషన్లో x మల్టిపుల్ a1 కింద తీసుకుంటాం, y మల్టిపుల్ b2 a2 b2 c2 కింద తీసుకుంటాం. a1/a2 b1/b2 కడతారు. ఇది బిట్లో కానీ 1 మార్క్ కానీ 2 మార్క్స్ కానీ వస్తాయి క్వశ్చన్స్, జాగ్రత్తగా వినండి. a1/a2 b1/b2 ఇప్పుడు ఈ రెండు ఈక్వల్ అయినాయి అనుకోండి, ఈ ఈక్వేషన్ మనకి దాన్ని ఇంటర్సెక్టింగ్ లైన్స్, ఇంకొక పేరు కాన్సిస్టెంట్ లైన్స్. ఇలా అయితే దీనికి ఎన్ని సొల్యూషన్స్ అంటే ఓన్లీ వన్ సొల్యూషన్ ఉంటుంది అని రాస్తాం. ఇప్పుడు కడదాం. a1/a2 = b1/b2 అవుతుందో లేదో. a1 అంటే 1, a2 అంటే 3. a1/a2 అంటే ఎంత మనకి ఇప్పుడు 1/3.
ఈక్వల్ టు b1/b2 అంటే -2/4. b1/b2 అంటే -2/4. ఇప్పుడు ఏమైంది, ఇది 1/3 -2/4. -2/4 మీరు సింప్లిఫై చేశారనుకోండి ఎంత వస్తుంది, -1/2 వస్తుంది. దీని వాల్యూ కింద రాస్తాను, ఇది 1/3, దీని వాల్యూ -1/2. ఇందులో 2 టేబుల్ 1 టైం, ఇందులో 2 టైమ్స్ పోద్ది కాబట్టి -1/2. ఈ రెండు ఈక్వలా కాదు. సో ఈ రెండు ఈక్వల్ కాదు అంటే a1/a2 ఈజ్ నాట్ ఈక్వల్ టు b1/b2. ఇలా కాకపోతేనే ఇంటర్సెక్టింగ్ లైన్స్ అవుతాయి. ఈజ్ ఈక్వల్ టు అయితే కాదు. a1/a2 ఈజ్ నాట్ ఈక్వల్ టు b1/b2 అయితే ఇవి ఇంటర్సెక్టింగ్ లైన్స్ అవుతాయి. వీటికి ఓన్లీ వన్ సొల్యూషన్ ఉంటుంది. వీటికి ఇంకొక పేరు కాన్సిస్టెంట్ లైన్స్. ఇంకొక పేరేంటి, కాన్సిస్టెంట్ లైన్స్. సంగత సమీకరణాలు, ఖండన రేఖలు, ఒకే ఒక సాధనం ఉండును. ఇది తెలుగులో మీకు. అలాగే నెక్స్ట్ సెకండ్ ఇంకొక ఈక్వేషన్ ఇస్తున్నాను చూడండి, రాసుకుందాం చూడండి. 2x + 3y = 9. అలాగే 4x + 6y = 18. ఈ రెండు ఈక్వేషన్స్ తీసుకున్నాం. ఈ కట్ చూద్దాం, a1/a2 b1/b2 ఏమవుతాయో చూద్దాం. ఇక్కడ ఎక్స్ మల్టిపుల్ ఎంత, ఫస్ట్ ఈక్వేషన్లో ఎక్స్ మల్టిపుల్ 2 కాబట్టి a1 = 2. అలాగే b1 ఎంత అవుతుంది, b1 = 3, y మల్టిపుల్. c1 అంటే కాన్స్టెంట్ 9. ఇప్పుడు చూడండి a2 = కింద ఈ ఈక్వేషన్లో 4x + 6y = 18లో ఎక్స్ మల్టిపుల్ ఎంత 4 కాబట్టి a2 = 4, b2 = 6, c2 = 18. ఇప్పుడు మరలా మనం a1/a2 ఇవి కట్టి చూద్దాం. a1/a2 b1/b2 c1/c2 ఈ మూడు కట్టి చూద్దాం. a1/a2 అంటే a1 వాల్యూ 2, ఇది ఇక్కడ రాసాం కదా, a1 వాల్యూ 2, a2 వాల్యూ 4 అంటే ఇది 2/4. b1/b2 3/6, c1/c2 9/18. ఎప్పుడు కూడా మన ఫ్రాక్షన్లో రాసినప్పుడు దాన్ని సింప్లిఫై చేయాలి. సింప్లిఫై చేయకపోతే ఇవి ఈక్వలా కాదా అన్నది మనకు తెలియదు. 2 టేబుల్లో 4 టేబుల్లో కూడా 2 టేబుల్ పోతుంది చూడండి. 2/4 అంటే మనకి ఇక్కడ 2 టేబుల్ పోతుంది, 1/2. 3/6లో 3 టేబుల్ పోతుంది, రెండిట్లో క్యాన్సిల్ చేయండి. 1 3 = 3, 2 3 = 6. ఈ రెండిట్లో కూడా 9 టేబుల్ పోతుంది, డైరెక్ట్ క్యాన్సిల్ చేసేద్దాం. 1 9 = 9, 2 9 = 8. సో దీన్ని సింప్లిఫై చేసిన 1/2 వచ్చింది, ఇది 1/2 వచ్చింది, ఇది 1/2 వచ్చింది. అంటే మూడు కూడా మనకి సమానమే, మూడు ఈక్వల్గా వచ్చినాయి 1/2 కాబట్టి. అంటే a1/a2 = b1/b2 = c1/c2 అయింది. ఇక్కడ నాట్ ఈక్వల్ టు అయింది కాబట్టి ఇది ఇంటర్సెక్టింగ్ లైన్స్. ఈ మూడు ఈక్వల్ అయినాయి కాబట్టి ఈ రెండు ఏమవుతాయంటే కోఇన్సిడెంట్ లైన్స్ అంటారు. ఏమంటారు వీటిని, కోఇన్సిడెంట్ లైన్స్. దీన్ని మీరు గ్రాఫికల్గా రిప్రజెంట్ చేశారనుకోండి, ఈ రెండు ఈక్వేషన్స్ని ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఈ రెండుని ఈ ఈక్వేషన్ పైన ఉన్న ఒకటో ఈక్వేషన్ మొత్తాన్ని 2 పెట్టి మల్టిప్లై చేస్తే సెకండ్ ఈక్వేషన్ వచ్చేస్తుంది. ఇలా వస్తేనే ఈ కోఇన్సిడెంట్ లైన్స్ అవుతాయి. అప్పుడే మనకి a1/a2 = b1/b2 = c1/c2 అవుతుంది. లేని పక్షంలో అవ్వదు చూడండి. 2xని 2తో మల్టిప్లై చేస్తే 4x, 3y × 2 6y, 9 × 2 18. లేదా ఇదే ఈక్వేషన్ని మొత్తం 3తో మల్టిప్లై చేసినా లేదా మొత్తం 4తో మల్టిప్లై చేసినా సెకండ్ ఈక్వేషన్ వస్తుంది కదా. అలా వచ్చేలా ఉన్నాయనుకోండి, ఇవి కోఇన్సిడెంట్ లైన్స్ అవుతుంది. అంటే కోఇన్సిడెంట్ లైన్స్ అంటే పరస్పరాధార ఏకీభవించే రేఖలు అన్నమాట. ఏకీభవించే రేఖలు అంటే ఈ రెండు రేఖలు ఒకదానికొకటి ఇలా కలుసుకుంటూనే ఉంటాయి. ఈ రెండింటికి సొల్యూషన్స్ కడితే ఇలా బోల్డ్ అన్నీ వచ్చేస్తాయి. XY వాల్యూస్ ఈ రెండు ఒకదాని కింద ఒకటి మనం సాల్వ్ చేసామనుకోండి, వీటికి బోల్డ్ అని సొల్యూషన్స్ వస్తాయి. సో వీటికి సొల్యూషన్ ఇక్కడైతే పైన ఈక్వేషన్కి ఓన్లీ వన్ సొల్యూషన్, వీటికి చాలా సొల్యూషన్స్ వస్తాయి మనకు లెక్కలేను. కాబట్టి ఎన్ని సొల్యూషన్స్ అంటే ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ ఉంటాయి. ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ దేనికి, కోఇన్సిడెంట్ లైన్స్కి. ఇక్కడ దీని పేరు ఏం చెప్పుకున్నాం మనం, ఇంటర్సెక్టింగ్ లైన్స్.
ఇంకొక పేరేంటి కాన్సిస్టెంట్. ఇంకొక పేరేంటి కాన్సిస్టెంట్ లైన్స్ అనుకో. ఓన్లీ సింగిల్ సొల్యూషన్ ఉంటుంది, దీనికి ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ ఉంటాయి కాబట్టి. సో దీన్ని కూడా మనం సొల్యూషన్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి దీన్ని కూడా కాన్సిస్టెంట్ అనొచ్చు. ఏమనొచ్చు? కాన్సిస్టెంటే. ఈ రెండు కాన్సిస్టెంటే అవుతాయి. మొదటిది కాన్సిస్టెంట్ అవుతుంది, ఈ సెకండ్ది అంటే A1/A2 = B1/B2 C1/C2. సొల్యూషన్స్ ఏంటంటే ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్. ఇలా అయితే ఇటు పేరు ఏంటంటే కోఇన్సిడెంట్ లైన్స్, వీటి పేరు ఇంటర్సెక్టింగ్ లైన్స్. A1/A2 ≠ B1/B2 అయితే C1/C2 అవసరం లేదు దీనికి. ఫస్ట్ ఈ రెండే తీసుకోండి. ≠ అయితే ఇంటర్సెక్టింగ్ లైన్స్. ఇది మూడు సమానమైతే A1/A2 ఎలా ఉంటాయో చెప్పాను. ఫస్ట్ ఈక్వేషన్ని రెండు పెట్టి ఏదో ఒక నెంబర్తో మల్టిప్లై చేస్తే సెకండ్ ఈక్వేషన్ మొత్తం వచ్చేయాలి. అలా వస్తే కోఇన్సిడెంట్ లైన్స్ అవుతాయి. వాటిని ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ అంటే అనేకమైన సాధనలు ఉంటాయి. గ్రాఫికల్గా రిప్రజెంట్ చేస్తే ఇలా వస్తుంది. ఇంటర్సెక్టింగ్ లైన్స్ కంటే ఒకే ఒక సొల్యూషన్ వస్తుంది. ఇంకా థర్డ్ చెప్పుకున్నాం కదా మనం. థర్డ్ ఏంటంటే ప్యారలల్ లైన్స్. మనం థర్డ్ చెప్పుకోబోయేవాడు ప్యారలల్ లైన్స్ అంటే ఇలా ఉంటాయి. ప్యారలల్ లైన్స్ అంటే ఎప్పటికీ ఆ రెండు రేఖలు కలుసుకో. అలాంటివి ఏంటంటే మనకి ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. చూడండి. x + 2y - 4 = 0, 2x + 4y - 12 = 0. ఈ రెండు ఈక్వేషన్స్ తీసుకున్నాను. దీన్ని రెండు పెట్టి మల్టిప్లై చేస్తే 2x 4y వచ్చింది. బట్ 4ని మల్టిప్లై చేస్తే 8 రావాలి, కానీ 12 ఇచ్చాడు. మూడు వచ్చేసినాయి అనుకోండి, మనం సెకండ్ చెప్పుకున్న కోఇన్సిడెంట్ లైన్స్ అయిపోతాయి. థర్డ్ C1/C2 అవ్వదు. ఇక్కడ A1/A2 = B1/B2 అవుతుంది, కానీ C1/C2 అవ్వదు. చూద్దాం, కట్టి చూద్దాం. ఫస్ట్ A1 = అంటే x మల్టిపుల్ 1, B1 = 2, C1 = -4ని ఇటుపక్క తీసుకొచ్చామనుకోండి +4 అవుతుంది కాబట్టి 4 అని రాసుకోవాలి. ఇక్కడ మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ప్లస్ ఉంటే ఈజుకల్ట్ అవుతుంది అయితే మైనస్ అవుతుంది, కానీ -4 రాయాలి. ఇలా కూడా ఇస్తాడు ఈక్వేషన్. డైరెక్ట్ ఈ ఈజుకల్ట్ అవతలు ఇవ్వడు, కాకపోతే ఈజుకల్ట్ అవతలేదు. ఇప్పుడు ఒకవేళ మీరు -4 తీసుకుంటే కిందది కూడా యాజ్ ఇట్ ఈస్గా -12 తీసేసుకోవచ్చు. లేదంటే మీకు అది కన్ఫ్యూజ్ అయిపోతే కాన్స్టెంట్ కాబట్టి -4 తీసేసుకోండి. A2 = 2, B2 = 4, C2 = -12. రెండు మైనస్లే వచ్చినాయి. సో లెఫ్ట్ సైడ్ ఉన్నప్పుడు రెండు లెఫ్ట్ సైడ్ ఉంచైనా తీసేసుకోవచ్చు. ఇప్పుడు మనం A1/A2, B1/B2, C1/C2 కడదాం. A1/A2 అంటే ఏముంది ఇక్కడ 1/2, B1/B2 అంటే ఏమున్నాయి B1 2/4, C1/C2 అంటే ఏమున్నాయి -4 -2, -4/-12. వీటిని ఇప్పుడు సింప్లిఫై చేద్దాం. ఇది 1/2 సింప్లిఫై చేయలేం. 2/4 ఈ రెండిట్లో 2 టేబుల్ క్యాన్సిల్ అవుతుంది. ఇందులో 1 టైం, ఇందులో 2 టైమ్స్. 4/2లో 12 చూడండి, 4 టేబుల్ 12లో పోతుంది కాబట్టి 4 టేబుల్ కొట్టేద్దాం. 1/3 4 = 12 -1/3 వచ్చింది. ఫస్ట్ది 1/2, సెకండ్ది 1/2, థర్డ్ది -1/3. ఈ రెండు ఈక్వల్ అయినాయి, ఇది నాట్ ఈక్వల్ అయింది. And this means A1/A2 = B1/B2 is not equal to C1/C2. ఇలా వస్తే వీటిని మనం ప్యారలల్ లైన్స్ అంటాం. ఇవి మనం గ్రాఫికల్గా రిప్రజెంట్ చేస్తే ఇలా ప్యారలల్ లైన్స్ అవుతాయి. అంటే ఇవి రెండు ఎక్కడా కూడా కలుసుకోనప్పుడు దేర్ ఇస్ నో సొల్యూషన్. ఈ ఈక్వేషన్స్ రెండింటికి సొల్యూషన్స్ అనేవి ఉండవు. సొల్యూషన్స్ లేవు కాబట్టి ప్యారలల్ లైన్స్ వీటిని ఏమంటారు? మనకి ప్యారలల్ లైన్స్ అంటారు. మొదటిది ఇంటర్సెక్టింగ్ లైన్స్, సెకండ్ ఏమో కోఇన్సిడెంట్, ఒకదానితో కలిసిపోయినాయి కాదు కోఇన్సిడెంట్ లైన్స్, థర్డ్ ఏమో ప్యారలల్ లైన్స్. వీటికి అసలు సొల్యూషనే లేదు. వీటికి జీరో సొల్యూషన్ అనమాట, నో సొల్యూషన్. వీటికి ప్యారలల్ లైన్స్కి రెండు ఎక్కడ కలుసుకోలేవు. రెండు రేఖలు ఎక్కడ ఖండించుకుంటే దాన్నే సొల్యూషన్ అంటాం మనం. ఈ రెండు రేఖలు ఎక్కడ కలుసుకోలేదు కాబట్టి వీటికి దేర్ ఇస్ నో సొల్యూషన్ ఆఫ్ దీస్ ఈక్వేషన్స్. ఎలా ఉన్నప్పుడు A1/A2 = B1/B2 అయ్యి నాట్ ఈక్వల్ టు C1/C2 అయితే ప్యారలల్ లైన్స్ అవుతాయి. వీటికి ఇంకొక పేరు ఇన్కాన్సిస్టెంట్, అసంగత సమీకరణాలు. తెలుగులో ఏమంటారు? ఇన్కాన్సిస్టెంట్ లైన్స్, అసంగత సమీకరణాలు. గుర్తుపెట్టుకోండి. మొదటి రెండునేమో కాన్సిస్టెంట్ అంటే వాటికి సొల్యూషన్ ఉంది కాబట్టి కాన్సిస్టెంట్ సొల్యూషన్స్ అంటాం.
దీనికి అసలు సొల్యూషనే లేదు, నో సొల్యూషన్. ప్యారలల్ లైన్స్కి సొల్యూషన్ ఉండదు కాబట్టి వీటిని ఇన్కాన్సిస్టెంట్ లైన్స్ అంటాం. ఇది నెక్స్ట్ వీడియో రేపు చూద్దాం. ఇంతవరకు మీరు పర్ఫెక్ట్గా నేర్చుకుని నోట్స్ రాయండి.